హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. ఏంటి హెల్దీ రెసిపీ అని చెప్పి గులాబ్ జామున్ చేశారనుకుంటున్నారా? అవునండి, కామన్గా అందరూ గులాబ్ జామున్ షుగర్ సిరప్తో చేస్తారు. ఇక్కడ మేము బెల్లంతో చేసాము, అది కూడా నల్ల బెల్లంతో. చూడ్డానికి అట్రాక్టివ్గా లేకపోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. లోపల జ్యూసీగా అసలు క్రాక్స్ రాకుండా బాగా వచ్చాయి జామున్స్. క్రాక్స్ రాకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో టిప్స్ మీతో షేర్ చేసుకుంటాము. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏవైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము చేయడానికి ట్రై చేస్తాము. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటూ రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా జామున్ మిక్స్ పౌడర్ తీసుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి అందులో 1/2 టీ గ్లాస్ పాలు తీసుకోవాలి. కొంచెం పాలు వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోయొద్దు, కొంచెం వేసుకుంటూ కలపండి. అలా కలుపుతూ అలా పాలు పోసి పూర్తిగా కలిపిన తర్వాత అందులోకి వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మేము 2 ప్యాకెట్స్ పౌడర్ తీసుకున్నాము, సో మాకు 1/2 గ్లాస్ వాటర్ పట్టాయి. ఒకేసారి వాటర్ మొత్తం పోసేయకుండా కొంచెం కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. గోధుమ పిండి చపాతీ కోసం ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి, కానీ అంత గట్టిగా కాకుండా ఇంకొంచెం స్మూత్గా సాఫ్ట్గా వచ్చేలాగా కలపాలి. బాగా పిండి మొత్తం ఒక ముద్దలాగా చేసేసి పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేయాలి. చూడండి, బాగా కలపాలి. అప్పుడే మనకి జామున్ మనము నూనెలో ఫ్రై చేసేటప్పుడు లోపల మొత్తం పూర్తిగా కాలుతుంది, అలాగే పైన క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, అలా పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి. పైన 1 స్పూన్ నెయ్యి రాస్తున్నాం మేము ఇక్కడ. మీరు ఆయిల్ అయినా రాయొచ్చు, ఏదైనా పర్లేదు. సాఫ్ట్నెస్ కోసం అలా పైన ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. జామున్ బెల్లంతో చేసాము, సో అది స్వీట్ పట్టుకుంటుందో లేదో అనే డౌట్ ఏమీ లేదండి, చాలా బాగా వస్తుంది. సిరప్ మొత్తం పీల్ చేసుకుంటుంది జామున్. పిండి మొత్తం పర్ఫెక్ట్గా కలిపేసాము. చూడండి, అలా సాఫ్ట్గా నొక్కితే అలా సాఫ్ట్గా వెళ్ళాలి లోపలికి. నెక్స్ట్ బెల్లం సిరప్ చేసుకుందాము. ఇక్కడ 2 ప్యాకెట్స్ పౌడర్కి 2.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాము. ఇంకా మనకి స్వీట్ కావాలి అనుకుంటే 3 గ్లాసెస్ తీసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం బెల్లం కరిగే వరకు 1/2 గ్లాస్ వాటర్ పోసి బెల్లం మొత్తం కరిగించేసి వడపోసుకోవాలి. ఎందుకు అంటే బెల్లంలో కొంచెం పీచు, చిన్న రాళ్ళు అలా ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి స్ట్రైనర్లో పోసుకోవాలి. మొత్తం బెల్లం సిరప్ మొత్తం పోసేసి వడగట్టుకోవాలి. కొంచెం మిగిలిన దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసి వడపోసుకోవాలి. మనకి లాస్ట్లో తెలుస్తుంది ఎంత పీచు వచ్చింది అనేది. బెల్లం చేసేటప్పుడు అలాగే ఉంటుందండి, సో వడపోసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, అలా చెత్త అంతా పక్కకు వచ్చేస్తుంది. చూసారు కదా, మిగతా బెల్లం కూడా మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని వడపోసుకోవాలి. సిరప్కి మొత్తం మాకు 4.5 గ్లాస్ వాటర్ పట్టిందండి. ఇంకొంచెం ఒక 1/2 గ్లాస్ ఎక్కువైనా పోసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగా వస్తుంది. స్వీట్నెస్ ఏం తక్కువ అవ్వదు. ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. తీగ పాకం రావాలి అలా ఏమీ లేదు, 20 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, బాగా బాయిల్ అవుతోంది. ఈ టైంలో ఆఫ్ చేసుకోవాలి.
కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి, క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా పిండి మొత్తం ఉండలు చేసేసుకున్నాము. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. కడాయి పెట్టి ఆయిల్ పోసేసి సరిపడా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జామున్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఒక టిప్ అండి, మనం జామున్ వేసిన వెంటనే ఆయిల్లో కలిపేయొద్దు. కాసేపు అలా ఉండనిచ్చి సైడ్ నుంచి మెల్లమెల్లగా కలుపుతూ వాటిని పక్కకు జరపాలి. ఒకేసారి పైనుంచి కిందికి కలిపేసామంటే ఉండలన్నీ విరిగిపోతాయి, ఆయిల్లో అంతా కలిసిపోతాయి. సో అలా మెల్లమెల్లగా సైడ్ నుంచి కలుపుతూ తీయాలి. చూసారు కదా, పైకి తేలుతున్నాయి. ఇప్పుడు వాటిని పైనుంచి గంటెతో అలా రౌండ్గా తిప్పుతూ వేయించుకోవాలి. పైకి కిందికి అస్సలు కలపొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఉండలన్నీ విరిగిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి అలా కదుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ ఫ్రై అయిపోతాయి. అలా కలపకపోతే ఒక పక్క కాలిపోతుంది, ఇంకో పక్క పచ్చిగా ఉండిపోతాయి. మేము చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా జామున్లు వస్తాయండి. ఎలాంటి క్రాక్స్ రాకుండా, విరిగిపోకుండా, సిరప్ బాగా పీల్చుకొని జ్యూసీగా చాలా సాఫ్ట్గా బాగుంటాయి జామున్. చూడండి, అలా కదుపుతూ మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని వెంటనే సిరప్లో వేసేయొద్దు, కాస్త చల్లారించిన తర్వాత సిరప్లో వేసుకోవాలి. చూడండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇవి పర్ఫెక్ట్గా లోపలంతా కుక్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ మిగతా ఉండలన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఉండల్ని కాసేపు చల్లారించిన తర్వాత సిరప్లో వేసుకోవాలి. సిరప్ వేడిగున్నా పర్లేదండి, జామును అలాగే సిరప్ రెండు వేడిగా ఉంటే మనం సిరప్లో వేసిన కాసేపటికి ఉండలన్నీ చిదిగిపోయినట్టు అయిపోతాయి. సో ఉండలు చల్లార్చుకొని వేడిగా ఉన్న జామున్లో వేసుకుంటే చాలా బాగా పీల్చుకుంటాయి. చూడండి, అలా అంటే ఎంత స్మూత్గా ఎక్కడికక్కడ వచ్చేస్తుంది. లోపలంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి జ్యూసీగా ఉన్నాయి. మొత్తం పీల్చేసుకుంది జామున్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.